మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభా ఉదయ కాలం నిన్ను ఆరాధించటకు వాకందరికీ సమయం దయచేసి వందనాలు. సాయంకాల సమయంలో నీవు ఏర్పాటు చేసిన ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు నాయన ప్రభా. గత వారం స్త్రీల క్రిస్మస్ని జయకరంగా నీ మహిమార్థం జరిపించుకున్న తండ్రి నీకు వందనాలు. నీవు ఇచ్చిన ఈ సెమీ క్రిస్మస్లో కూడా బిడ్డలు పాటల ద్వారా, నీ వాక్యం ద్వారా, స్పీచ్ ద్వారా, సాంగ్స్ ద్వారా నిన్ను మహిమపరచాలని కోరుచుండగా దీనంతటికీ ఆధిపత్యం వహించి నీవే మహిమ ఘనత పనులు ప్రిపేర్ చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. స్కిట్స్ వేయించిన ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇది మా అందరికీ సంతోషకరంగా ఉండగా నీవే కృప చెప్పమని ప్రార్థన చేస్తున్నాను. అందరి కుటుంబాల్లో సంతోష సమాధానాలు దయచేసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టుకుండగా ఆది నుండి అంతవరకు మీరే ఉండి మహిమా ఘనత పొందమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి. కార్యక్రమానికైనా యూత్ అనేది ఉండాలి. మరి యూత్ లేకపోతే ఏదైనా పైకి ఎత్తాలన్నా దించాలన్నా అది మన తరం కాదు. వారు ఎత్తగలరు, దించగలరు, ఏదైనా ఉత్సాహంగా పాడగలరు. కాబట్టి అటువంటి యూత్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి యూత్ బిడ్డలు ముందుకు వచ్చినట్టయితే వారు పాటలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. ముందుగా వింతైన తారక వెలిసింది గగనాన్న సాంగ్ పాడుకుంటూ ప్రారంభిద్దాం. వింతైన తారక వెలిసింది గగనాన్న, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు దైవమే పంపెనని గ్రహ
చూద్దాము రాజసుతుడి అనే పాట పాడుకుందామండి. రారే చూద్దాము రాజసుతుడి రే జననామాయు. రారే చూద్దాము రాజసుతుడి రే జననామాయు. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూద్దాము రాజసుతుడి రేయి జననామాయను. దూతగణములందరి చూడరే దైవ వాక్కులన్ నిల్పగా. దూతగణములందరి చూడరే దైవ వాక్కులన్ నిల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున, ధరణి కలిగే వీరినమున, ధరణి కలిగే వీరినమున. రారే చూద్దాము రాజసుతుడి రేయి జననామాయను. శూరవంశమును ధరింప ద్రావిడు పురమున, శూరవంశమును ధరింప ద్రావిడు పురమున. నూతనించే స్థలములంబగు, నూతనించే స్థలములంబగు, మదిని గొల్చిన సర్వజనులకు, మదిని గొల్చిన సర్వజనులకు. రారే చూద్దాము రాజసుతుడి రేయి జననామాయను. రారే చూద్దాము రాజసుతుడి రేయి జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూద్దాము రాజసుతుడి రేయి జననామాయను. నజరేతు పట్టణాన నాగుమల ధరణిలో అనే పాట పాడుకుందామండి. నజరేతు పట్టణాన నాగుమల ధరణిలో, యోసేపు మరియమ్మ నాగుమల ధరణిలో, నజరేతు పట్టణాన నాగుమలే ధరణిలో, యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు వెలి
మరి చలికాలంలో సెమీ క్రిస్మస్ జరుపుకోవటం ఎంతో ఆనందకరం. మరి సెమీ క్రిస్మస్ చలి లేకోకుండా యూత్ ఇంతవరకు మనల్ని ఎచ్చగా చక్కనటువంటి పాటలు పాడి హుషారుపరిచారు. అలాగే ఇప్పుడు దేవుని యొక్క మాటలు మనం వినాలి. మరి దేవుడు మన కోసం ఈ భూమి మీదకి ఎలా వచ్చారు, దేవుడు ద్వారా మనం ఈ సుఖ సంతోషాలు ఎలా పొందామనేది మరి మెసేజ్ ద్వారా విందాం. మన మధ్యలో యవన బిడ్డగా జాన్ మోరే గారు ఉన్నారు. వారు వచ్చి మెసేజ్ని అందజేస్తారు. ప్రభు చిత్తం చెప్పినగా జాన్ మోరే గారికి సమయాన్ని అందజేస్తూ ఉన్నాం. సాయంకాలం వేళ దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన గడియలను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మనం అందరం పాలుభాగస్వామ్యం అవడానికి దేవుడు మనల్ని ఆయుధపరిచిన విధానాన్ని బట్టి చక్కనాన్ని బట్టి పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకోను, తక్కువ సేపులోనే నేను వాక్య సందేశాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రాముఖ్యంగా మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ఎందుకు ఈ లోకంలోనికి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అనే ప్రాముఖ్యమైన అంశము తెలియక చాలామంది ఈయనను పలు రకాలుగా భావించడం మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ దినాన మనము యెషయా భక్తుడు తెలియజేసిన కొన్ని మాటల్లో నుంచి ఆయన ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3 వచనాలు, ప్రారంభ 3 వచనాలు కనుక మనం చదవగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని. మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ఎందుకు అని అంటే ఇక్కడ ప్రారంభంలో తెలియజేయబడుతున్న మాట ఏంటిదనంటే దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఇవాళ మనమందరము దేవుని దృష్టిలో ఎటువంటి వారం అంటే దీనులము. మనము ఈ లోకంలో ధనికులుగా ఉండవచ్చు, మనం ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన రాజ్యముతో గనక మనల్ని పోల్చినట్లయితే మనము ఆయన దృష్టికి దీనుల వలె ఉన్నాము. గనక ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు అని అంటే ప్రారంభంగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. అలాగే మనం గమనించినట్లయితే నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో నుండి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే ఆయన ఈ లోకంలోనికి రావాల్సిన గల కారణాలు మనం చూసినట్లయితే ప్రతి మానవుడు ఈ లోకంలో జీవిస్తున్న కాలం అంతటిలో
ఏదో ఒక విధంగా నలిగిన హృదయం కలిగి ఉంటాడని, చెరలో ఉంటాడు అని, బంధింపబడిన స్థితిలో ఉంటాడు అని, ఇక్కడ మరి క్రాంతులుగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. వారందరికీ ఏం కావాలి అని అంటే, ఇక్కడ 3వ వచనంలో మనం చూసినట్లయితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము దేవుడు ధరింప చేయడానికి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, ఈవేళ నా పరిస్థితి ఎలా ఉందో మనకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిది అంటే, నీవు దుఃఖిస్తున్నట్లయితే దేవుడు నీ దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. రెండోదిగా, బూడిదకు ప్రతిగా పూదండన. బూడిద బైబిల్ గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, అది కూడా చింతపడే స్థితిలోనికి, లేకుంటే నలిగిపోయిన స్థితిలోకి, బాధలో ఉన్న స్థితిని ఇక్కడ బూడిద జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. బూడిదకు ప్రతిగా ఏమొస్తుందంట? పూదండనను దేవుడు మనకి ఇవ్వడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇవ్వడానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇవాళ ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక ఎంత ప్రాముఖ్యమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాను అని సెలవిస్తూ ఏమని అన్నాడంటే, నేను అధికారముగా జీవించడానికి రాలేదు, కానీ మరి నేను ఈ లోకంలో దీనత్వము కలిగి లోకంలో ఉన్న దీనులను రక్షించడానికి వచ్చాను అని ఆయన సెలవివ్వడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రతి మానవుడు తన జీవిత పర్యాంతము ఈ పరిస్థితుల గుండానే తన జీవితం వెళ్తూ ఉంటుంది కనుక, ఆ జీవితంలో నుండి విడుదల కలుగు చేయడానికి, వాటికి ప్రతిగా అనేకమైనటువంటివి మరి మనుషులకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడెను. నేడు ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి గల ప్రధానమైన కారణము, ఈ లోకంలో చాలా మంది వచ్చారు, జీవించారు, కానీ ఎవరు యేసుక్రీస్తు ప్రభువారి వలె త్యాగము చేయలేదు. వారు వచ్చారు, వారు ఒక కుటుంబాన్ని తయారు చేసుకున్నారు, వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, వారిని కూడా దేవుళ్ళని చేశారు, వారి లోకాన్ని విడిచి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనం గమనించినట్లయితే, ఆయన కేవలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎటువంటి మరి స్వల్ప ఉద్దేశాలు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఏవి కూడా ఆయన ఆచరించకుండా, పట్టించుకోకుండా, నాకు ఒక కుటుంబం ఉంటే బాగుండు, నాకు ఒక 4 పిల్లలు ఉంటే బాగుండు, నాకు కూడా ఒక మంచి భవనం ఉంటే బాగుండు అని లోకంలో ఆయన జీవించలేదు. కానీ ఏమీ లేకుండా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన ప్రయాణము కనుక మనం గమనించినట్లయితే, ఆయన పుట్టినది మొదలుకొని 12 సంవత్సరాల నుంచి ఆయన జీవిత చరిత్రను కనుక మనం గమనించగలిగినట్లయితే, ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఎల్లవేళలా దేవుని దేవాలయంలో ఉండాలని ఆశపడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆలయంలోనికి వెళ్ళి వారిని ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆయన ఎవరిని పలకరించడానికి వెళ్ళాడు అని అంటే, ఆ చెట్టు మీద ఎక్కిన జగ్గయ్యను ఆయన పలకరించడానికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. జగ్గయ్య జీవితం ఎటువంటి జీవితం అంటే, లోకానుసారంగా మనం గమనించినట్లయితే చాలా ధనికుడు, చాలా ధనవంతుడుగా ఉన్నాడు, కానీ ఆయన జీవితము యేసయ్య దృష్టిలో మటుకు ఏమాత్రము పోల్చదగినదిగా లేనేలేదు. ఆయన పరలోక రాజ్యపు వారసుడు కావడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి జీవితముగా జగ్గయ్య జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా సమరయ స్త్రీ కావచ్చు, వారందరి జీవితాలు ఈ లోకంలో లోకానుసారంగా గమనించినట్లయితే వారు ఎంతో అద్భుత రీతిగా వారి జీవితాలు ఉన్నాయని వారు అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలోనికి వచ్చేటప్పటికి వారి యొక్క జీవితము ఏమాత్రము ఆయనకి ఇష్టానుసారమైనదిగా లేదు. ఈవేళ ఉదయకాల సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదనంటే,
గొల్లలు శుభవర్తమానము తెలియజేస్తూ ఈ మాటను సెలవిచ్చారు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయనకి ఇష్టలైన మనుషులుగా మనం జీవిస్తేనే ప్రతిగా ఉండే ప్రతి ఒక్క వస్త్రాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, నీ నా జీవితంలో సమస్య ఎదురవుతుంది, నీ నా జీవితంలో ఇబ్బంది ఎదురవుతుంది, నీ నా జీవితంలో ఈ లోకానుసారముగా ప్రతి విధమైనటువంటి దుఃఖము మనకు ఎదురవుతున్న వేళ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం ఆశ్రయించవలసింది ఎవరిని అనంటే, నేడు ఈ సంతోషము ఈ ఆనందములో మనము మునిగి తేలి ఆడడానికి గల ప్రధానమైన కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన ఒక్కడే మనకు ప్రతిగా ఏదైనా ఇవ్వగలుగుతాడు. ఈ లోకము మనకి ఏదైనా కానీ బాధనే ఇస్తూ ఉంటుంది, ఆయన దానికి ప్రతిగా ఆపోజిట్ వర్డ్స్ అంటారు కదా, ఆయన దేనికైనా కానీ ప్రతిగా ఆయన శ్రేష్టమైనది మనకి ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు కనుక నేడు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకుండా ఇంకా లోకానుసారమైనటువంటి జీవితాన్ని ఇంకా ఎవరైనా జీవిస్తున్నట్లయితే నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, నీకు ప్రతిగా పరలోక రాజ్య సంబంధమైనవి ఏవైనా కావాలి అని అంటే నీవు రావాల్సింది, నీవు ఉండవలసింది, నీవు నీ జీవితంలో మరి నీవు అనుసరించవలసింది ఎవరిని అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మట్టుకే. ఆయన ఒక్కడే ఈ లోకానికి భిన్నమైనటువంటివి మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటివి ఆయన మనకు అనుగ్రహించగలుగుతాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో నుండి 11వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే వాటన్నిటిని ఇంగ్లీష్ పదం వాడుతూ ఏమన్నారంటే బ్యూటిట్యూడ్స్ అన్నారు. వాటి అంత అద్భుతమైన అంశాలు, వాటి అంత అద్భుతమైనటువంటి విషయాలు ఎవరు కూడా చెయ్యలేరు అన్నట్లుగా ఆ మాటలను అక్కడ రాసి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అంత అద్భుతమైన మాటలను తెలియజేసి, అంత అద్భుతమైన మాటలు తెలియజేయడమే కాదు, లోకంలో ఉన్నవారు ఎవరైనా కానీ తెలియజేస్తారు కానీ నేను వస్తాను అంటారు కానీ ఎవరు మనతో పాటు రారు. నేను చేస్తాను అంటారు కానీ ఎవరు ఆ పనిని మన కోసము చెయ్యరు. నేను నీకు సమయాన్ని కేటాయిస్తాను అంటారు కానీ ఎవరు మన కోసము సమయాన్ని కేటాయించారు. నేను నీ పైన శ్రద్ధ నిలుపుతాను అంటారు కానీ ఎవరు కూడా శ్రద్ధ నిలుపరు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ బాగా సుపరిచితమైన మాటలలో ఒక మాటను మనం చదువుకుందాం. ఆయన పరలోక రాజ్యాన్ని ఎవరికి ఇస్తాడో ఆ ఒక్క మాటను మనం చదువుకుందాం. 10వ వచనం మనం చూసినట్లయితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదంట పరలోక రాజ్యము? నీతి నిమిత్తమై హింసకు పాలవ్వాలని ఎవరైతే ఆశపడతారో. నేడు ఈ దినాన మీరు వచ్చిన వారందరికీ మీకు భోజనాలు లేవు కానీ ఒక్కొక్కరి చేతికి మరి మేకులు పెడతాము, లేకుంటే మీ తలకి ముళ్ళ కిరీటాలు పెడతాము అని అంటే మీరు ఎవరైనా ఉంటారా ఇక్కడ? తక్షణమే నేను ప్రార్థన చేయగానే మీరు అందరు ఖాళీ అయిపోతారు. ఆయన ఒక్కడే వేయించుకోవాలి ముళ్ళు, ఆయన ఒక్కడే కొట్టించుకోవాలి మేకులు, ఆయన ఒక్కడే తన వస్త్రాలను చింపుకోవాలి, ఆయన ఒక్కడే నీ నా కొరకు ఉమ్మి వేయించుకోవాలి. మనం ఎవరు కూడా ఉమ్మి వేయించుకోవడానికి కాదు కదా, ఒక సిలువను నీ మీద మోపుతాను అంటే కూడా మనకి అబ్బో వద్దురా బాబు, ఇది ఎందుకు, మన లైఫ్ ఏదో హ్యాపీగా ఉంది, ఎవరిని ఆశ్రయిస్తే ఏంటి అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. నేడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెలవిస్తున్న మాట ఏంటిది అంటే, నీతి విషయమై ఎవరైతే హింసింపబడడానికి సిద్ధమవుతారో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది అని దేవుడు సెలవివ్వడం మనం చూస్తూ ఉన్నాం. నక్షత్రాన్ని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అది రౌండ్గా ఉండి దాని కొనలను మనం గమనించినట్లయితే ఆ కొనలు ఎలా ఉంటాయి అంటే ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా, పెద్దదిగా చిన్నదిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మరి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఆయనను వెతుకుతూ వస్తూ ఉన్నారు. ఆయనను చూస్తూ వెతుకుతూ వస్తున్న వేళ ఆ నక్షత్రము ఎక్కడైతే ఆగిందో అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడని జ్ఞానులు అక్కడ ఆయనను పూజించడానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రము తిరిగి ఎప్పుడు వచ్చిందంటే తిరిగి ఆయన తల మీదకి ఒక క్షణాన వచ్చింది. అది ఎప్పుడు అని అంటే ఆయన శిలువ పైన వేలాడుతున్న వేళ ఆయనకి ముళ్ళ కిరీటాన్ని ధరించారు. ముళ్ళ యొక్క చెట్టును మనం చూసినట్లయితే అది పొడవాటిగా ఉంటుంది,
దాన్ని కిరీటంగా చేశారు వారు. కిరీటంగా చేయడానికి ఆ చెట్టుని ఏం చేశారంటే ముళ్ళు అలానే ఉంచేసి దాన్ని చుట్టారు. ఇలా చుట్టగానే అది నక్షత్రం వలె మార్చబడ్డది. అది కూడా సర్కిల్గా ఉన్నది. దాని ముళ్ళు ఒకటి పెద్దగా, ఒకటి చిన్నదిగా, ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా. ఆయన ఈ లోకములో కన్ను మూసిన వెంటనే ప్రకృతి స్పందించి అది చీకటి ఆయను. అంటే ఆయన చనిపోయిన రోజుతోనే ఈ లోకములో వెలుగు అనేది సమాప్తమైంది. కావున ఆయన పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూస్తూ, ఆ వెలుతురును చూస్తూ, ఆ వెలుగును చూస్తూ జ్ఞానులు ఆయన కనుగొన్నారు. ఆయన మరణించగానే ఈ లోకంలో మళ్ళీ ఏమి ప్రవేశించింది అనంటే చీకటి ప్రవేశించింది. మన జీవితాల్లో వెలుగు కావాలంటే, మన జీవితాలలో ఆ నక్షత్రము ఉదయించాలి అనంటే, మరి సాతాను క్రియలన్నీ లయమైపోవాలంటే ఆయన ఉదయిస్తే గాని అది ఈ లోకంలో జరగదు. మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారో, ఏ దేవుని పూజిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ సాయంకాలం వేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. వారు ఎవరు అనంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పుట్టినప్పుడు ఈ లోకానికి వెలుగు వచ్చింది. ఆయన మరణించగానే ఈ లోకంలో నుండి వెలుగు వెళ్ళిపోయింది. సో ఈవేళ మళ్ళీ వెలిగించబడాలి అనంటే ఆయన మనకి కావాల్సి అవసరత ఎంతో ఉన్నది కనుక ఆయనను ఆశ్రయించి ఆయన కొరకు ఎవరైతే మరి వారి జీవితాన్ని సమర్పించుకోగలుగుతారో వారికి పరలోకంలో స్థానం ఉంటుంది. ఆ పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉన్నాయి. ఆ బంగారు వీధుల్లో ఆయన గొప్ప గొప్ప భవనాలను ఈయన పేరు పైన నిర్మించి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఈ లోకంలో బంగారం ఎక్కడైనా కనిపిస్తే నిన్ను కొట్టి మరీ లాక్కొని దాన్ని తీసుకొని వెళ్తారు. మనము వెళ్ళే రాజ్యం ఎటువంటి రాజ్యం అనంటే బంగారముతోనే నింపబడిన రాజ్యం. పైన చూసిన బంగారమే, నీ కాలు కింద బంగారమే, ఎటు చూసిన బంగారమే. అటువంటి రాజ్యంలో నేను చేరాలి అనంటే ఈ లోకములో మనము ఆయనకి మరి ఇంపైనటువంటి వారిగా, ఇష్టలుగా మనం జీవించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో భద్రపరచుగాక. థ్యాంక్ యూ. మరి చక్కనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ఇప్పుడు దేవుడు మనలందరినీ ప్రేమించే దేవుడు, అలాగే మనకంటే ఎక్కువగా ప్రేమించేది చిన్నపిల్లలు. మరి ఆ చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ మనం ప్రారంభించుకుందాం. ఈ ప్రారంభించే ముందు మన బిడ్డలకి చక్కనటువంటి శక్తిని అలాగే చక్కగా ప్రదర్శించడానికి మంచి ఉత్సాహాన్ని దయచేయాలని ప్రార్థించుకుందాం. మన మధ్యలో పెద్దలు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. వారు వచ్చి మరి ప్రార్థించిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం.